ఏన్షియంట్ టెక్స్ట్ లో క్లియర్ గా మనకి ఋగ్వేదంలో ఉంది, చాలా ఉపనిషత్తుల్లో ఉంది. మొత్తం 108 రకాల ఉపనిషత్తులు ఉన్నాయండి మనకి. అదంతా కూడా మనిషి యొక్క జీవితం, శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, మొత్తం వాటి గురించి చెప్పింది. మనసు ఎలా ఉంటుంది, మన శరీరంలో ఏ అంశానికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అని కూడా ఉంది. ఋషులు తపస్సు చేసి మనకి అందించిన, మానవాళికి అందించిన పెద్ద ఉపనిషత్తులు అండి అవి. అవి ఎలా అబద్ధం అవుతాయి? వాటికి ఏం ప్రూఫ్ కావాలి? ఓకే, ఇప్పుడు మీకు మెషిన్స్ ఉన్నాయి కాబట్టి మనం దాంట్లో చూసుకుని తీసుకుంటున్నాం, బట్ రిజల్ట్ ఈస్ ద బెస్ట్ ప్రూఫ్, రైట్? ఒక తెలియకుండా ఒకటి యూనివర్సల్ కనెక్టివిటీ పెరుగుతుందండి, బాండేజ్ పెరుగుతుంది. మనకి మించి ఒక అతీతమైన శక్తి మనకి ఎప్పుడు ఏది కావాలా అన్నది అందజేయడానికి రెడీగా సిద్ధంగా ఉంది. అది శరీరం ద్వారా మనం పొందొచ్చు అనేది సృష్టిలో చాలా మందికి తెలియదు. కేవలం ఇలాంటి స్పిరిచువల్ వేదిక్ సైన్స్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి, అనుకరణ ఉన్న వాళ్ళకి, వాటి జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి వీటిల్లో ఉండే అర్థాలన్నీ అవగతం అవుతాయి.